హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే ఆనియన్ ఎగ్ పకోడీ. ఆనియన్ ఎగ్ పకోడీకి ఏమేమి కావాలో చూపిస్తా. 2 బిగ్ సైజు ఆనియను, ఉల్లిపాయలు సన్నగా తరిగి పొడుగ్గా తరుక్కొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఒక ఎగ్, ఈ ఎగ్ను బీట్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను వాము. దీన్ని మనము ఎప్పుడైనా వాము వేసుకున్నప్పుడు ఇట్లా క్రష్ చేసుకుంటే మంచిగా స్మెల్, మంచిగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ మంచిగా కనబడతాయని వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ మనము ఇట్లా చేయితోని కలుపుకుందాం, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఈ వర్షాకాలం పూట సాయంత్రము ఈవినింగ్ టీకి స్నాక్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి కలర్ కోసము కొంచెము పావు టీ స్పూను పసుపు కలుపుకుందాం. పావు టీ స్పూను పసుపు వేసుకున్నా, ఎక్కువ వద్దు, కొంచెం లైట్ కలర్ కోసమే. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇన్ కేస్ తక్కువ పడితే మీరు వేసుకోండి, ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇది కొంచెం పొడి ఉంటే చాలా బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను, దీంట్లో ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఈ పకోడీలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద నుంచి ఎర్రగా కాల్చుకుందాము. దేశని ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము. ఈ సెకండ్ రౌండ్ కూడా ఇట్లనే వేసుకొని తీసేసుకుంటే అయిపోయినట్టే. మంచిగా దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, ఎల్లో బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలంతే. చాలా సింపుల్, ఈజీ ఈవినింగ్ స్నాక్, టీ టైమ్ స్నాక్. ఇది తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు.
అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఎగ్ ఆనియన్ పకోడీ రెడీ అయిందండి. ఇది ఈవినింగ్ స్నాక్, టీ స్నాక్ బాగుంటుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.